ఈవీఎంలపై కొత్త షాక్ సుప్రీంకోర్టు తీర్పు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీ-వెరిఫికేషన్ ప్రారంభం అయ్యింది. నెల్లిమర్ల ఈవీఎం గౌడంలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ-వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ హాజరయ్యారు. నెల్లిమర్ల నియోజకవర్గం, కొండగుప్పం, బొబ్బిలి నియోజకవర్గం, కోమటిపల్లి ఈవీఎంలో అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బ్యాటరీ స్టేటస్ పై వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ-వెరిఫికేషన్ చేస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. ఈవీఎం బ్యాటరీల్లో గోల్మాల్. ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతి నగరం బూత్ నెంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగొట్టు భయపడింది. పోలింగ్ నాడు 50%, కౌంటింగ్ నాడు 99% ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తర్వాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99% ఛార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించడం లేదు. దత్తిరాజరేశ్వర్ మండలంలో పెదకాడు ఈవీఎం ని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80%కి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99% బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ప్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరిచిన తాళాలను అధికారులు పోగొట్టారు. 3 గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజ్ ని అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.